హలో గైస్, ఇది శివగాడు అండ్ యువర్ వాచింగ్ శివగాడు చిత్రాలు. ఇలా మన చిత్రం ఏంద్రా అంటే, ఒకనాడు ముఖ్య కేంద్రంగా ఉన్న మన ఎలగందల్ ఫోర్ట్ దగ్గర ఉన్నాం. కేంద్రంగా ఉన్న ఎలగందల్ 1905 నిజాంలు పరిపాలించే సమయంలో నిజాంలు జిల్లాలను విడదీసి కరీంనగర్ని కేంద్రంగా మార్చి ఎలగందర్ని కరీంనగర్లో కలిపిరట. కోటకి ఎన్ని ద్వారాలు ఉండేవట, కానీ మిగతా అన్ని కూలిపోయి ఇది ఒకటే మిగిలింది. దీన్ని సింహద్వారం అని కూడా అంటారు. ఈ కోటని కాకతీయులు పరిపాలించక ముందు జైతంగిని అనే రాజు పరిపాలించేవాడట. కాకతీయ రాజు అయిన రుద్ర యాదవ రాజు జైతంగిని రాజుని ఓడించి ఈ కోటని ఆక్రమించుకున్నాడట. చూసుకున్నట్టయితే ద్వారం తర్వాత ద్వారం వస్తుంది. ఇవన్నీ ఎట్లా అంటే చెక్ పోస్ట్ లెక్క. ఇవన్నీ దాటంది అయితే లోపలికి రాలేడు వాడు. ద్వారం పై భాగానికి వెళ్ళడానికి వీలుగా మెట్లు కట్టడం మనం చూసుకోవచ్చు. కుడి పక్కన చూసినట్టయితే ఫిరంగి సగభాగం ఉంది. మనం ఇప్పుడైతే కొండ కింది భాగంలో ఉన్నాం. కొండ పై భాగంలో పెద్ద పెద్ద ఫిరంగులు మరియు ఊగే మినార్ అండ్ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. కొండ కింది భాగంలో చూసుకున్నట్టయితే ఇదంతా కూలిపోయి ఉన్నది. అండ్ ఇది బట్టల గూడారం లెక్క అయితే కనబడుతుంది చూడడానికి. ఎలగందల కోటని ఎవరు కట్టించారో దాని ఆనవాళ్ళు ఇంతవరకు ఎవరికి తెలియదు. కానీ కాకతీయ పరిపాలన సమయంలో ఇది రూపుదిద్దుకున్నదట. ఈ కోట మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఎందుకంటే ఆనాడు కట్టిన నరసింహస్వామి వారి టెంపుల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక్కడ కనబడుతున్న మినార్ని ఊగే మినార్ అని అంటారు. 4 మినార్లు ఉండాలి, కానీ 2 కూలిపోయి ఇంకా 2 మిగిలినాయి. రుద్ర యాదవరాజు ఆక్రమించుకున్నప్పటి నుండి దాదాపు 100 సంవత్సరాలు కాకతీయులు ఎలగందల్ని పరిపాలించారట. 100 సంవత్సరాల తర్వాత కూడా 1290 నుంచి దాదాపు 28 ఏళ్ళు కాకతీయులకు యుద్ధతంత్ర కేంద్రంగా కాకతీయ పరిపాలనలో ఉంది అట.
రహస్య మార్గం ఉండేదట. దాదాపు 9 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రహస్య మార్గం అనేది రహస్యమైన చర్చలకు, కోట చేజారే సమయంలో ప్రాణాలను కాపాడుకోవడానికి వాడుకోవచ్చు. చూసుకున్నట్టయితే ఆ కాలం నాటి జైలు ఇది. తక్కువ తప్పు చేసిన వారిని ఇక్కడ శిక్షించేవారట. ఇందులో ఎక్కువ తప్పు చేసిన వారిని శిక్షించేవారట. మన సినిమాలల్లో చూసుకున్నట్లయితే డార్క్ రూమ్ అని అంటారు కదా, సో అలాంటిదే ఇది. ఆహారం లాంటివన్నీ పైనుండే అందించేవారట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వెపన్స్ తయారు చేసేవారట. అండ్ ఇక్కడ గుర్రాలను కట్టేస్తారట. ఇది క్లోజ్ చేసేసి గబ్బిలాలు స్మెల్ అయితే దారుణంగా ఉన్నది. మొత్తం గబ్బిలాలు చూడండి. ఇక్కడ లేచినట్టు ఈ పరుగుతాయి. అంత వెపన్స్ని ఇక్కడ గుర్రాలను కట్టేస్తారని చెప్తారు. ఇలా కూడా అంత గబ్బిలాలు ఉన్నాయి, అందుకనే ఇది క్లోజ్ చేసేసారు. ఇలా లేవు. శత్రువుల బారి నుండి కొద్దిపాటైనా కాపాడుకోవడానికి ఈ కోట చుట్టూ దాదాపు 2 కిలోమీటర్ల కందకం ఉంటుంది. కందకంలో నీళ్లు నింపి అందులో ముసళ్ళు వదిలేవారంట.